నిజామాబాద్ జిల్లా పాల్గొండ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బాల్కొండలో కేసీఆర్ కాలనీలో సెప్టిక్ ట్యాంకు పైపులు పగిలి దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. ఈ విషయంపై ఈవోకు పై అధికారులకు ఫోన్ చేసినట్లు చెప్పారు. మీరు ఎమ్మెల్యేలకి చెప్పుకుంటారో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుండని నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని వాపోయారు. సమస్య పరిష్కారం కోసమే ఆందోళన చేస్తున్నామని చెప్పారు. దీనిపై ఎవరిని అడగాలని ప్రశ్నించారు. అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉన్నందున చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. పై ఆఫీసర్లకు కూడా ఫోన్లు చేయమని చెప్తే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ నెంబర్ చేసినా కూడా వాళ్ళు ఏమంటారంటే మాకేం సంబంధం లేదు, మాది 1 year అయిపోయింది, మాకు గ్యారంటీ అయిపోయింది, మీరు ఎమ్మెల్యేకి చెప్పుకుంటారా ఎవరికి చెప్పుకుంటారా చెప్పుకోమని చెప్పిండ్రు. చెప్తే మేము నిన్న చెప్తే మేము వీళ్ళందరం ఒకటై మేము కూర్చున్నాం. అయితే ఈవో సాబ్కు మళ్ళీ చెప్తే కూడా అదైతే మాకు సంబంధం లేదు, ఖాళీ గటేర్లు, కరెంటు, వాటరు, రోడ్లు మేము చేస్తాం, కానీ ఈ మాత్రం సెప్టిక్ ట్యాంకులు మేము చేయమని చెప్పారు. అందుకోసం మేము అందరం కాలనీ వాసులం అందరం నిర్ణయించుకొని ఈ రోజు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి 1 year అంటే మేము ఏడుకెళ్ళి మాకు లేదానే ఇచ్చిండ్రు, మేము చేయించుకోవాలంటే ఎక్కడి నుంచి చేయించుకోవాలా? అట్లా కిందలు కాదులే కూలి చేసుకొని బతికేటోళ్ళం మేము, అవన్నీ చేయించుకోవాలంటే ఎక్కడి నుంచి చేయించుకుంటాము? వాసనకు పిల్లలకు బీమాలు రైతున్నారు, మేము ఎక్కడి నుంచి చూపించుకున్నాలా? మాకు అదే ప్రశాంత్ రెడ్డి ఉన్నవాడితే మాకు ఇప్పటిదాకా ఇవన్నీ బాధలే ఉండకపోతుండే. ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ చెప్తా అంటానని చెప్పి మాకు